సకల స్తోత్రాలు సమస్త పొగడ్తలు అల్లాహ్కే చెందుతాయి. ఎందుకంటే ఆయనే మనందరి సృష్టికర్త. మనందరిని సృష్టించిన తర్వాత మనందరినీ పోషిస్తున్న పాలకుడు. ఆయనే తీర్పు దినానికి యజమాని. ఈ లోకంలో ఎక్కడెక్కడైతే అన్యాయం జరిగిందో, అన్యాయం జరిగిన వారికి ఎక్కడెక్కడైతే న్యాయం దొరకలేదో వారందరికీ కూడాను న్యాయమైనటువంటి తీర్పునిచ్చేవాడు ఆయన ఒక్కడే. ఆయనే మనందరి కోసం ప్రతి కాలములో ప్రతి యుగములో ప్రవక్తలను, సత్యబోధకులను, దేవ సందేశకులను పంపుతూ వచ్చాడు. అల్లాహ్ యొక్క కోటాను కోట్ల శుభాలు, కారుణ్యాలు సమస్త ప్రవక్తలపై వర్షించుగాక. ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త, సర్వ మానవుల కోసం కారుణ్యంగా చేసి పంపబడిన ప్రవక్త, మహనీయ ప్రవక్త ముహమ్మద్ పై సల్లల్లాహు అలా నబీహి వసల్లం ఆమీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో సూరతుల్ ముల్క్ లో చావు మరియు పుట్టుక గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ చావు మరియు పుట్టుక యొక్క లక్ష్యం చెబుతూ అల్లాహ్ అంటున్నాడు, మీలో ఎవరైతే పుణ్య కార్యాలలో అధిక పుణ్య కార్యాలు చేసుకుంటారో వారిని పరీక్షించాలని అనుకుంటున్నాను. మానవుడి యొక్క జీవిత లక్ష్యం అసలే పరీక్ష. పుట్టుక తర్వాత చావు, ఇది యథార్థము, సత్యము. దీనిని ఎవరు తిరస్కరించలేరు. అయితే చనిపోయిన తర్వాత ఏమిటి? చనిపోయిన తర్వాత ప్రతి వ్యక్తి తను చేసుకున్నటువంటి కర్మల ప్రకారంగా అల్లాహ్ వద్ద ప్రతిఫలం పొందుతాడు. అధిక పుణ్యాలు గల వ్యక్తికి తన పుణ్యాల యొక్క ప్రతిఫలం లభిస్తుంది. పాపాలతో తమ కర్మల పత్రాన్ని నింపుకున్నటువంటి వ్యక్తికి అతను చేసుకున్న పాపాలకు పరిహారం దక్కుతుంది. సోదర మహాశయులారా, సోదరి మల్లారా, చావు గురించి ప్రస్తావన వచ్చింది. మన ముస్లిం సముదాయంలో ఎక్కడైతే తౌహీద్ అనగా ఏక దైవారాధన యొక్క అంశం కనుమరుగైపోయిందో, సున్నత్ అనగా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సాంప్రదాయం, దీని గురించి ఏ అవగాహన లేకుండా గడుపుతున్నటువంటి నాటి ముస్లిం సముదాయం షిర్క్ మరియు బిదాత్ అనగా అల్లాహ్తో ఆరాధన విషయంలో సాటి కల్పించడము, ఆయనకు భాగస్వామ్యం కల్పించడము, బిదాత్ అనగా ధర్మంలో అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధించినటువంటి బోధనలను తమ ఆచారంగా, సాంప్రదాయంగా తయారు చేసుకుని సొంతంగా ఆచరించడము. షిర్క్ మరియు బిదాత్ యొక్క విస్తీరణ ఎక్కువగా ఏనాటి నుండో కనబడుతుంది. అందులోనే చావు యొక్క సందర్భంలో ఇంకా మరణం తర్వాత జరిగేటువంటి కర్మలలో, క్రియలలో మనకు బిదాత్ కనబడుతుంది. దానికి పేరు కూడా మనం పెడుతూ ఉంటాము. 3వ రోజు, 7వ రోజు, 40 రోజులు, సంవత్సరం. మనది ఎంతో ప్రాముఖ్యం చెందింది 40వాं బర్సి. వాస్తవానికి గనక మేము చర్చించుకున్నట్లయితే సంవత్సరంలో ఒకసారి మరణించిన వ్యక్తి కోసం ఏదైతే దినము చేస్తారో 40 రోజులలో ఒకసారి, వారం తర్వాత లేకపోతే 15 రోజుల తర్వాత, ఇక మరికొంతమంది అధిక శాతములో చేస్తున్నటువంటి కార్యము మరణించిన వ్యక్తి పేరు మీద 3 రోజుల తర్వాత అన్నదానాలు చేయడం. వాస్తవానికి దీని వెనకాల ఏదైనా దృఢమైనటువంటి ఆధారం ఉందా
లేకపోతే వారిని చూసి వీరిని చూసి ఏ విధంగానైతే ఈరోజు మేము అనేక పనులు చేస్తున్నామో అలాగే ఇది కూడా మేము చేస్తున్నామా? వాస్తవానికి ఇస్లాం ధర్మంలో మరణించిన తర్వాత మృతుడి కోసం, మర్హూం కోసం ఇలాంటి చిన్న కార్యాలు, చిన్న కర్మలు, పెద్ద కర్మలు అనేవి ఖురాన్ గాని మరి ప్రవక్త వారి బోధనలు గాని ఎక్కడా లేదు. ఎందుకని లేదు? చేస్తున్నారు కదా, జరుగుతుంది కదా, లేదంటే ఎలా? ఆ విషయాలని కాసేపు మేము పక్కన పెట్టి ప్రవక్త వారు ఏం తెలియజేశారో మేము ఒకసారి పరిశీలిద్దాం. దాని తర్వాత దాని గురించి చర్చిద్దాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇదా మాతల్ ఇన్సాను ఇన్ఖతా అన్హు అమలుహు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాట తర్వాత ఒక ముస్లింకు స్త్రీ అయినా, పురుషుడైనా, వృద్ధుడైనా, పెద్ద వయసు కలవాడైనా, పెద్ద పేరు కలవాడైనా, ఒక పెద్ద ఇమామైనా సరే అతను తప్పనిసరిగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మాట ముందు శిరస్సు వహించాల్సింది, తలదించాల్సింది. ఇదా మాతల్ ఇన్సాను ఇన్ఖతా అన్హు అమలు. ప్రవక్త వారు నిర్ధారించేశారు, ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని కర్మల యొక్క పత్రము మూసివేయబడుతుంది. ప్రతి మనిషితో పాటు ఇద్దరు దైవదూతలు ఉంటారని మేము చెప్పుకుంటూ ఉంటాం. దో ఫరిష్తే కిరామన్ కాతిబీన్, వారు రాస్తూ ఉంటారు మేము చేస్తున్న ప్రతిదీ, మేము చేసుకున్న ప్రతి మంచి పని గురించి, మంచి మాట గురించి, మంచి వ్యవహారం గురించి, అలాగే చెడు కర్మల గురించి, చెడు మాటల గురించి ప్రతిదీ నోట్ చేస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని నోట్ చేసి అది అల్లాహ్ సమక్షంలో పెట్టడం జరుగుతుంది. దానికి ప్రతిఫలంగానే మాకు స్వర్గం, నరకం అనేది లభిస్తుంది. అయితే ఆ కర్మల పత్రం గురించి ప్రవక్త వారు అంటున్నారు, ఇదా మాతల్ ఇన్సాను ఇన్ఖతా అన్హు అమలు. ఒక మనిషి చనిపోయిన తర్వాత కర్మల పత్రం మూసివేయబడుతుంది. అతను క్రియల యొక్క పుణ్యాలు సంపాదించుకునే మార్గం మూసివేయబడుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలోనే అతను పుట్టిన తర్వాత నుంచి చనిపోయినంత వరకు మాత్రమే అల్లాహ్ మిమ్మల్ని పరీక్షిస్తాను అని సూరే ముల్క్ లో తబారకల్లది సూరాలో చెప్పడం జరిగింది. చనిపోయిన తర్వాత ఏ లెక్క ఉండదు, అతని లోకం వేరైపోతుంది. ఆలమే అర్వాహ్, ఆత్మల లోకమైపోతుంది. అక్కడ అతను ఏ పని చేయడు, ఏ కార్యము చేయడు. అందుకే అల్లాహ్ ఈ సిస్టమ్ పెట్టడం జరిగింది. అతను బతికున్నంత కాలం వరకే అతని గురించి రాయడం జరుగుతుంది, నోట్ చేయడం జరుగుతుంది. అయితే మనలో ఎవరైతే అల్లాహ్ను, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించిన ముస్లింలు చనిపోయిన తర్వాత వారి యొక్క వంశం వారు, తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు, వారి బంధుమిత్రులు ఏదైతే కార్యాలు చేస్తారో అవి వారికి చేరుతాయా అంటే ఏ మాత్రము చేరవు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాట తర్వాత మేము వారి మాటకి ఎదురు తిరిగేంత ధైర్యము చేయకూడదు, చేయలేము కూడా. ఒకవేళ కనుక లేదు మేము చేరుతాయి అని చెప్పే ఏ వ్యక్తి ముందుకు వచ్చినా సరే అతనిని 3 సార్లు మీరు ఆధారం అడగండి. ఒకవేళ గనక అతను ఆధారం చూపించలేకపోతే మీరు తథ్యంగా ఎలాంటి అనుమానం లేకుండా అతను ఇస్లాం ధర్మానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆదేశాన్ని ఉల్లంఘిస్తున్నాడు, అతను అవిశ్వాసానికి పాల్పడుతున్నాడని మీరు అనుకోవచ్చు. అయితే ఈ హదీస్లోని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకి ఇంకా ఏం బోధించారు? లేవు, ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని కోసం మేము దాన ధర్మాలు, అతని కోసం అన్నదానాలు చేసుకుని అతని కోసం ఖురాన్ ఖాని అనగా ఖురాన్ను పిల్లలను కూర్చోబెట్టి చదివించి ఆ ఖురాన్ వాళ్ళ కోసం బక్షిష్ చేయడం అనేది, లేకపోతే అనేక విధాలుగా ఏదైతే బక్షిష్ యొక్క మార్గాలు తీస్తూ ఉన్నారో అవి ఏవి కూడాను స్వీకరించబడవు. అతని కర్మల యొక్క పత్రం మూసివేయబడింది. అతనికి సవాబ్, అతనికి పుణ్యం ఇంకా చేరదు.
ఇది అల్లాహ్ నిర్ణయించినటువంటి నిర్ణయము. ఖురాన్ ఆధారం ప్రకారంగా, ప్రవక్త వారి బోధన ప్రకారంగా మనకు స్పష్టమవుతుంది ఇదే. అతను బ్రతికినంత కాలం వరకే అతను చేసుకునేటువంటి కార్యాలకు పుణ్యం లభిస్తుంది. మరణించిన తర్వాత ఏ కార్యము చేసిన అతనికి పుణ్యం లభించదు. అల్లాహ్ కోరుకుంది కూడా ఇదే. అయితే సోదర మహాశయులారా, మనలో ఎంతో మంది ఎన్నాళ్ళ నుండి చేస్తూ వస్తున్నాము, తాత ముత్తాతల కాలం నుండి జరుగుతుంది, ఇప్పుడు జరగకపోతే ఎలా, జరగకూడదంటే ఎలా? మనలో నిజంగానే ప్రేమ గనక ఉన్నట్లయితే మృతి చెందిన వారి కోసం, ఈ లోకాన్ని విడిచిపోయిన వారి కోసం, మన తల్లిదండ్రుల కోసం, మన బంధుమిత్రుల కోసం ప్రవక్త వారు బోధించని విధంగా ఇస్లాంకు విరుద్ధంగా ఉన్నటువంటి కార్యాలు చేయకుండా, ఇస్లాం యొక్క పరిధిలో, ఇస్లాంలో లోగడ ఉండేటువంటి పనులు చేసి వాళ్లకు పుణ్యాన్ని సంపాదించి ఇచ్చినట్లయితే ఎంత బాగుంటుంది. అయితే ఏదైనా మార్గం ఉందా? ఇది కాకపోతే అంటే మార్గం ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇదే హదీస్లో తెలియజేశారు. బ్రతికున్న వారికి ఒక మార్గం చనిపోయిన వారికి కోసం పుణ్యాలు చేర్చడానికి ఇవ్వడం జరిగింది. అవి 3 ఉన్నాయి. ఇల్లా మిన్ సలాస్, సదఖతున్ జారియతున్, ఒకటి సదఖే జారియా, నిరంతరంగా ఉపయోగంలో వచ్చేటువంటి దాన ధర్మము. ఒక మనిషి బ్రతికుండగా తన స్వహస్తాలతో సంపాదించినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బును అతను అల్లాహ్ మార్గంలో ఖర్చు చేశాడు. అతను మస్జిద్ కోసం, అతను మద్రసా కోసం, ఇంకా ప్రజల యొక్క లాభం కోసం అతను తన ధనాన్ని, తన డబ్బును ఖర్చు చేశాడు. సదఖతున్ జారియా, దాన ధర్మాలు. ఎలాంటి దాన ధర్మాలు? నిరంతరంగా ఉపయోగపడేటువంటి దాన ధర్మాలు. దానివల్ల ఏం జరుగుతుంది? దానివల్ల ఒకవేళ మస్జిద్లో గనక ఆ సదఖా చేస్తే, ఆ దాన ధర్మం చేస్తే, మద్రసా కోసము, అనాథ పిల్లల కోసము, ఎలాంటి ఆసరా సహారా లేనటువంటి వారి కోసము తన డబ్బును కేటాయించాడు. దానిని వారు నిరంతరంగా ఉపయోగిస్తున్నారు. ఆ కాలంలో బావులు తవ్వేవారు. నీటి యొక్క ఉపయోగము చాలా ఎక్కువగా జరిగేది. నీటి కొలత కూడా ఉండేది. ఈ రోజుకు కూడాను ఎన్నో బావులు ఇప్పటిదాకా కూడాను దానితో ఎంతో మంది లాభాన్ని పొందుతున్నారు. అయితే అది కూడా ఒక సదఖే జారియా. ఎప్పటిదాకా అయితే ఆ నీటి బావుల ద్వారా ఆ నీటిని మస్జిద్లకు, మద్రసాలకు, అనాథ పిల్లలకు, ఎలాంటి ఆసరా సహారా లేని వారికి ఉపయోగంలో వచ్చినంత వరకు కూడాను అతను ఖర్చు పెట్టినటువంటి ఆ డబ్బు, ఆ దాన ధర్మము, ఆ సదఖే జారియా, దానిలో పుణ్యము అతనికి చివరి దాకా లభిస్తుంది. అతను మరణించిన తర్వాత కూడాను అతనికి అది లభిస్తుంది. సదఖతున్ జారియా. మరణించి వెళ్ళిపోయిన తర్వాత ఎంతో మంది వారు తమ ధనాన్ని గాని, తమ సంపాదన గాని ఎంతో కొంత భాగము విడిచి వెళ్ళిపోతారు. అందులో గనక వారు వసియత్, వీలునామా గనక చేసి ఉన్నట్లయితే అది కూడా ఎంతో మంచిది. అది కూడా ఎంతో సదఖే జారియాలోనే వస్తుంది, దాన ధర్మాలలోనే వస్తుంది. దానిని చనిపోయిన తర్వాత కూడాను ఇన్షా అల్లాహ్ దానిని గనక అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసినట్లయితే అది కూడా నిరంతరంగా పుణ్యాన్ని వారికి ఇస్తుంది. రెండవది ఔ ఇల్మున్ యంతఫిఉ బిహి, ధర్మ జ్ఞానాన్ని నేర్చుకున్నారు, లేకపోతే ధర్మ జ్ఞానం నేర్పించడానికి సహకారం చేశారు, హెల్ప్ చేశారు. ఎప్పటిదాకైతే ఈ ధర్మ జ్ఞానాన్ని అతను నేర్చుకొని నేర్పించినా, లేకపోతే ఇతరులకు నేర్పించడానికి ఉపయోగపడిన, సహకారం అందించిన, ఆ ధర్మ జ్ఞానం ఎప్పటిదాకైతే ప్రజలలో అవలంబిస్తూ ఉంటారు, దాని మీద ఎప్పటిదాకైతే ఆచరిస్తూ ఉంటారో ఆ ధర్మ జ్ఞానం ఆచరణ కారణంగా అతనికి కూడా ఆ పుణ్యం లభిస్తుంది. ఒక వ్యక్తి చెప్పాడు, ఒక 5 పూటలు నమాజ్ చదవడం ఇది తప్పనిసరిగా ముస్లింపై విధి, నమాజ్ చదవాలి, నమాజ్ చదవకపోతే అల్లాహ్ మమ్మల్ని ప్రశ్నిస్తాడు. నచ్చ చెప్పాడు. ఆ వ్యక్తి దాని ప్రకారంగానే జీవితాంతం ఎప్పటికీ కూడా నమాజ్ వదలకుండా నమాజ్ చదువుతూ ఉన్నాడు. ఆ చెప్పిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతని కారణంగా నమాజ్ చదవనటువంటి వ్యక్తి ఇప్పుడు నమాజ్ చదువుతున్నాడు. దాని పుణ్యంగా
ఎప్పుడెప్పుడైతే ఆ వ్యక్తి నమాజ్ చదువుతూ ఉంటాడో ప్రతి పుణ్యానికి సరి సమానంగా చెప్పినటువంటి వ్యక్తి కోసం, బోధించినటువంటి వ్యక్తి కోసము పుణ్యం సరి సమానంగా లభిస్తుంది. ఇది కేవలం బ్రతికున్నంత కాలం మాత్రమే కాదు, అతను చనిపోయిన తర్వాత కూడా ఈ వ్యక్తి నమాజ్ చదువుతూ ఉంటే, అతని కారణంగా మరికొంతమంది నమాజ్ చదువుతూ ఉంటే ఆ పుణ్యాలన్నీ కూడా ఇతనికి లభిస్తూ ఉంటాయి. ఈ విధంగా బ్రతికుండగా మరణించిన తర్వాత కూడాను నిరంతరంగా పుణ్యాలు లభించేది జ్ఞానాన్ని పంచడంతో, లేకపోతే జ్ఞానం నేర్చుకోవడానికి సహకారం అందించినప్పుడు. మస్జిద్లలో, మద్రసాలలో పిల్లలు జ్ఞానాన్ని అర్పిస్తుంటారు, ఖురాన్ జ్ఞానము, అరబీ జ్ఞానము నేర్చుకుంటూ ఉంటారు. వారి కోసం ఎలాంటి సహకారమైనా సరే అందించినా అందులో కూడాను మన భాగం తప్పనిసరిగా ఉంటుంది. ఇది నిరంతరంగా మనకు ఇచ్చేటువంటి పుణ్యం యొక్క మార్గము. మూడవది వలదున్ సాలిహున్ యద్ఉ లహ్, అతి ఉత్తమమైన సంతానము, సరైన మార్గంలో ఉన్నటువంటి సంతానము. పిల్లలు తమ తల్లిదండ్రుల కోసం వారు కూడా ఒక నిరంతరంగా పుణ్యాన్ని పంపించడానికి ఒక కారణమవుతారు. ఇప్పుడే 3వ రోజు, 15 రోజులు, 40 రోజులు 40వ బర్సీ చేస్తే పుణ్యం లభించదన్నారు. మరి పిల్లలు వారు పుణ్యాన్ని మాకు అందజేస్తారంటున్నారు. దేనికి దానికి ఏమాత్రం గాని బంధం లేదు. పిల్లలు తమ తల్లిదండ్రుల కోసం ఒక పుణ్యంగా ఎలా మారగలుగుతారు? అది ఎలాగంటే, వారిని గనక మేము సరైన మార్గంలో పెట్టి సరైనటువంటి విద్యను అభ్యసించి వారికి జ్ఞానాన్ని బోధించి అల్లాహ్ యొక్క మార్గంలో వారిని ఉంచినట్లయితే, వారు ఎప్పటిదాకైతే వారు నమాజ్ చదువుతూ ఉంటారో, వారు ఎప్పటిదాకైతే ఖురాన్ గ్రంథాన్ని పఠిస్తూ ఉంటారో, ఏ సత్కార్యాలైతే వారు చేస్తూ ఉంటారో, ఇన్షా అల్లాహ్ తప్పనిసరిగా అందులో వారికి అనగా తల్లిదండ్రులకు భాగం లభిస్తూనే ఉంటుంది. అదేవిధంగా తల్లిదండ్రుల కోసం పిల్లలు దువా చేస్తారు. వారి యొక్క మరణం తర్వాత వారి యొక్క పాపాల యొక్క బక్షిష్ కోసం, వారి యొక్క స్వర్గంలో ఉన్నత స్థానం కోసం వారి ప్రతి విషయంలో కూడా దువా చేస్తారు. ఇదే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసింది, వలదున్ సాలిహున్ యద్ఉ లహ్, సంతానము వారి కోసం దువా చేసే సంతానము, నమాజ్ చేసే సంతానము, పుణ్యకార్యాలు చేసుకునేటువంటి సంతానము. వీరి కారణంగా మరణించిన తర్వాత కూడా వారికి పుణ్యం లభిస్తూనే ఉంటుంది. అందుకే మేము మన సంతానానికి, మన పిల్లలకు ధర్మ జ్ఞానం వైపునకు, ధర్మ ఆచరణ వైపునకు, ధర్మ బోధన వైపుకు ఎక్కువగా మరలించాలి. స్కూల్ చదువులు, కాలేజ్ చదువులు, బయట పనులు అవి అన్ని తప్పనిసరైనవే, అవి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అల్లా మన విధిరాతలు గనక రాసి ఉన్నట్లయితే. కానీ ధర్మ జ్ఞానం అనేది ఎంతో మూల్యమైనది. దానిని సంపాదించాలంటే కృషి చేయాలి, సమయాన్ని తీయాలి, దానికోసం మన తపన ఉండాలి. సోదర మహాశైలారా, ఈ మూడు మార్గాలు ఉన్నాయి. ఈ 3 మార్గాల తప్ప మరణించిన వ్యక్తికి ఏ మాత్రం కూడా మేము పుణ్యాన్ని గాని బక్షిష్ క్షమాపణను గాని పంపించలేము. ఈ 3 కార్యాల తప్ప మనకు ఏ మార్గము కూడాను లేదు. దీనిని తప్పనిసరిగా మేము స్వీకరించాల్సిందే. స్వీకరించిన వారు యథాతథంగా వారు తమ తాత ముత్తాతల యొక్క ధర్మం మీదే ఉంటామని అనుకునేవారు, వారి గురించి ఖురాన్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖురాన్ బోధన ఏమంటుంది? ఖురాన్ లో కూడాను ఎంతో మంది ముష్రికులు, మక్కా నగరంలో ఉన్నటువంటి బహుదైవారాధకులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మేము మీ మార్గాన్ని అనుసరించము, మేము మా తాత ముత్తాతలను ఎలాగైతే చూసుకుంటూ వచ్చామో అలాగే చేస్తామని అనేసారు. ప్రవక్త వారికి ఎదురుగా సమాధానం చెప్పేవారు. అదే మాట ఈ రోజు ఎంతో బాధాకరమైనటువంటి విషయం మన ముస్లిం సమాజంలో కూడా కనబడుతుంది. మా తాత ముత్తాతలు చేసుకుంటూ వచ్చారు, అలాగే చేస్తామని అంటున్నారు. కానీ ఖురాన్ గ్రంథానికి, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసులకు, వారి యొక్క సున్నతులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ తషబ్బహ బిఖౌమిన్ ఫహువ మిన్హుం. ఈ హదీస్ యొక్క అర్థాన్ని గనక మేము జీవితాంతం గుర్తుపెట్టుకుంటే మన ముస్లిం సముదాయంలో ఎన్నటికీ కూడాను
ధర్మం యొక్క వ్యవహారంలో కొత్త ప్రోకడలు అనగా బిదాత్, కొత్త విషయాలు ఏమీ రావు. ఏ విధంగానైతే 1400 సంవత్సరాల క్రితం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ఇస్లాం ఇచ్చి విడిచి వెళ్ళిపోయారో అదే విధంగా మనలో ఇన్షాల్లా పరిశుభ్రంగా ఉంటుంది. లేకపోతే ఏ విధంగానైతే మేము తినేటువంటి ఆహారాలు, తాగేటువంటి పానీయాలు ఈరోజు కలుషితమైపోయాయో అదే విధంగా మేము ధర్మాన్ని కలుషితం చేయాలనుకుంటున్నాం. ప్రవక్త వారు అన్నారు, మీలో ఎవరైనా ప్రతి ముస్లిం స్త్రీ పురుషుణ్ణి, యువకుణ్ణి, వయసు గల ప్రతి వ్యక్తిని ఉద్దేశించి ఇచ్చినటువంటి ఒక బాధ్యత ఇది. మీలో ఎవరైనా సరే ఒక సమాజాన్ని అనుసరిస్తే అతను ఆ సమాజానికి అంకితమైపోతాడు. ఈ మాట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడన్నారంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులు సహాబా రదియల్లాహు అన్హుం వారు అప్పుడప్పుడే వారు ఇస్లాం ధర్మంలోకి వస్తున్నారు, జ్ఞానం నేర్చుకుంటున్నారు. వారి మనసులో ఒక కోరిక కలిగింది. ఒక ప్రాంతం నుండి నడుచుకుంటూ వెళ్తున్నారు, ప్రయాణం చేసి వెళ్తున్నారు. అక్కడ కొంతమందిని ఒక చెట్టు దగ్గర విశ్రాంతి తీసుకుంటూ ఆ చెట్టు దగ్గర తమ ఖడ్గాలను, తమ కత్తులను వేలాడదీసి దాని నుండి శుభాన్ని కోరుకుంటున్నారు. ఆ చెట్టును మరో రకంగా చెప్పాలంటే పూజిస్తున్నారు. సహాబా రదియల్లాహు అన్హు వారి యొక్క సమూహంలో కొంతమంది అప్పుడప్పుడే ఇస్లాం ధర్మంలో వచ్చి ఉన్నారు. వారికి అంతగా పరిజ్ఞానం లేదు. వారు అన్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మాకు కూడాను వారు ఏ విధంగానైతే ఆ చెట్టును ఒక శుభప్రదమైన చెట్టుగా వారు తమ యుద్ధానికి బయలుదేరే ముందు దానిని పూజించడానికి ఉపయోగించుకుంటున్నారు, తయారు చేసుకున్నారు, అదే విధంగా మేము కూడా ఒక చెట్టును చేసుకుందాము అని అన్నగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీరు కూడా అదే విధంగా అంటున్నారు. ఏ విధంగా అయితే ప్రవక్త మూసా అలైహిస్సలాం వారి యొక్క సమాజం బనీ ఇస్రాయిల్ అన్నారు. వారు కూడా ఒక విగ్రహాన్ని చేసుకుందాం, పూజించడానికి అన్నారు. అజ్ఞానంలో మీరు కూడా అలాగే అంటున్నారు. మీరు కూడా త్వరలోనే ఇలా గనక ఉన్నట్లయితే గత సమాజాలు ఏవైతే అల్లాహ్ యొక్క వినాశనానికి గురయ్యాయో, అల్లాహ్కు అవిధేయత చూపించి, అల్లాహ్ ఆదేశాలకు వైముఖం చూపించి వినాశనానికి గురయ్యాయో, అదే విధంగా మీరు కూడా వారి మార్గంలోనే నడవబోతున్నారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముందుగానే గ్రహించేశారు. అందుకే ఈరోజు మన ముస్లిం సముదాయంలో షిర్క్ మరియు బిదాత్, దర్గాలంటూ, జెండా చెట్లంటూ, పీర్ల పండగంటూ ఈ విధంగా కొంతమంది యొక్క సమూహాన్ని చూసి కాపీ చేయడం అనేది జరిగింది. వారిని పోలినట్టు మనం కూడా కొన్ని ఉత్సవాలని, వేడుకలను చేస్తున్నాం, కాపీ అండ్ పేస్ట్ చేస్తున్నాం. అందులోనే ఈ 40వాं బర్సీ అనేవి కూడా అని మేము అర్థం చేసుకుంటే తప్పనిసరిగా మేము మన కర్మలను, మేము మన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతులకు దగ్గర అవుతాము, వారి యొక్క హదీసు బోధనకు దగ్గర అవుతాము. లేకపోతే కొంతమంది స్వార్థపరుల కోసం, కొంతమంది కడుపు నింపుకొని వ్యాపారంగా మార్చుకున్నటువంటి, ఇస్లాం ధర్మాన్ని ఒక వ్యాపారంగా మార్చుకున్నటువంటి వారి యొక్క మాయాజాలంలో పడిపోయి మోసపోయి చివరిగా మేము ఈ లోకంలోనూ పరలోకంలోనూ నష్టపోతాము. చివరిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దుఆనగా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ విన్న మాటలను ఆలకించి ఆచరించే సౌభాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఇహలోకంలోను పరలోకంలోను సాఫల్యం కలిగజేయుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ జీవించినంత కాలము ఇస్లాం ధర్మంపై జీవించే అవకాశాన్ని ప్రసాదించుగాక. మరణించే సమయానికి చివరి శ్వాస మా యొక్క కలిమే లా ఇలాహ ఇల్లల్లాహ్ అవుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనలో ఎవరైతే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయి ఉన్నారో అల్లాహ్ వారికి స్వర్గాన్ని ప్రాప్తి చేయుగాక. అల్లాహ్ వారి యొక్క పాపాలను క్షమించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి యొక్క పుణ్యాల కర్మల పత్రాన్ని అధిగమించుగాక. ఆమీన్.